హిందూ సంప్రదాయంలో పెళ్లి అనగానే మనకు గుర్తొచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టం వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. అయితే కేవలం ముహూర్తం సమయానికి ఇదొక ఆచారం అనుకుంటే పొరపాటే. దీని వెనుక తిరుగులేని ఒక దైవిక శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. పెళ్లిలో ఎన్నో తంతులు ఉన్నా పురోహితులు వేదమంత్రాలు పఠిస్తూ వధూవరులు ఇద్దరి చేత ఈ జీలకర్ర బెల్లం ముద్దను ఒకరి తలపై ఒకరు పెట్టించిన ఆ క్షణాన్నే అసలైన సుముహూర్తం అంటారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మన నడినెత్తి భాగంలో బ్రహ్మరంధ్రం అనే అత్యంత శక్తివంతమైన కేంద్రం ఉంటుంది. చేదు ఘాటు కలిగిన జీలకర్ర, తీపి కలిగిన బెల్లం, ఈ రెండు వేర్వేరు రుచులు ఉన్నా కలిసినప్పుడు ఒకదానితో ఒకటి ఎలా ఏకమైపోతాయో, అలాగే భిన్న మనస్తత్వాలు కలిగిన ఆ భార్యాభర్తల జీవశక్తులు, ఆలోచనలు కూడా ఒక్కటిగా కలవడానికి ఈ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుంది. ఈ శుభ సమయంలో వరుణ, బృహస్పతి, సూర్య భగవానులను ప్రార్థిస్తూ వేద పండితులు చదివే మంత్రాల వల్ల ఆ దంపతులకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి, పుత్ర సంతానం, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తాయి.